హాయ్ అండి అందరికీ. ఇది మనం బెల్లం అట్ల రెసిపీ అండి. మా ఫ్రెండ్ సిస్టర్ ఒకళ్ళు అడిగారండి ఎలా చేయాలో చూపించమని. అంటే వాళ్ళకి వచ్చు, కానీ నేను ఎలా చేస్తాను. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి అండి. నేను ఆల్రెడీ పిండి కలిపేశానండి, అందుకే ఇలా చూపిస్తున్నాను. బెల్లం అండి మన ఇష్టం, ఇంకా కప్పున్నర అట్లా వేసుకోవచ్చు, తీపి తినే దాన్ని బట్టి, లేదా 1 కప్పు. కొంచెం పాలు పోసుకోవాలి. పాలు పోసాను. కొంచెం వంట సోడా కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ కాదు, కొంచెం ఊరికే. అది క్రిస్పీగా వస్తాయి. వాటర్తో కలిపేసుకోవాలండి, కొంచెమే పాలు వాటర్తో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాను. మన ఇష్టం, ఎండు కొబ్బరి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటాయి. పిండి ఇలా కలిపేసుకున్నానండి. కొంచెం పెనం వేడెక్కింది. ఓకే, కొంచెం లైట్గా, నూనె ఎక్కువ వాడకూడదు కదా, మనం ఆయిల్ తగ్గించుకుంటే ఎంత మంచిదండి. ఆయిల్ తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయినా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయిలేండి మనిషి అన్నాక. ఇదిగోండి కలిపాను, ఎండు కొబ్బరి కలిపాను నేను, బెల్లం, ఇలాచి, పాలు. ఈ కొంతమంది ఆయిల్ వేసుకుని, కొంతమంది నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. ఈ పెనం ఇలానే వాడతానండి, అమ్మ జ్ఞాపకార్థం, ఇంకా వేరే ఏం కొన్ను, ఇదే క్లీన్ చేసుకుంటే ఇదే వాడతా. ఎప్పుడన్నా బాగా ఇబ్బంది అనిపించినప్పుడు బయట ఎక్కడన్నా క్లీన్ చేపిస్తాను, అమ్మ జ్ఞాపకార్థం. దీని మీద అట్లు వేసుకొని తింటే అమ్మ చాలా గుర్తొచ్చింది. అమ్మ లేరండి ఇప్పుడు, అమ్మ లేదు, నాన్న లేరు. ముగ్గురం అక్క చెల్లెం. మా చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళు అండి, అక్క అంటే చాలా ప్రేమ వాళ్ళకి. ఇలా వేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. తీపి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం వేసుకునేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇవి మనం పెట్టకూడదు అనుకుంటామండి, డాగ్స్ కూడా పెట్టచ్చండి. స్వీట్ అని అంటారు కదా, బెల్లం వేస్తాం కదా, డాగ్స్ తింటే పెట్టచ్చు. కొన్ని తింటే బెల్లం వేస్తే, కొన్ని తినవు. కొన్నిటికి పంచదార వేయాలి. కొంతమంది బెల్లం ఇష్టపడిన వాళ్ళు కొంచెం అది కొంచెం ఇది, బెల్లం కొంచెం పంచదార కొంచెం వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి.